హాయ్ సార్, నమస్తే. నమస్తే. మీ ఇద్దరిని ఎప్పుడు చూసినా ఇలాంటి బ్రదర్ ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది అందరికి. అలాగే. థ్యాంక్ యూ. ఆ విషయంలో మాత్రం చాలా లక్కీ కదా సార్, మేము ఒకరినొకరు. క్రెడిట్ గోస్ టు గాడ్. బాగా నమ్ముతారు కదా దేవుడు గట్టిగా. అంటే ఏ విషయం జరగాలన్నా కానీ ఆయన డిజైనింగ్ అనేది జరగదు కాబట్టి ఆ డిజైనింగ్లో భాగం మాది, ఇంకోటి మీది కూడా. అంతే. 35 ఏళ్ళు అయిందా కెరీర్ స్టార్ట్ చేసి? 39 దాకా 39 40 అవుతుంది. 40 years ఇండస్ట్రీకి వచ్చి. ఈ 40 ఏళ్ళలో సినిమాల్లో ఎక్కువ ఫైట్ చేశారా, మీ లైఫ్తో ఎక్కువ ఫైట్ చేశారా? ఈక్వల్ టు లైఫ్ ప్రతి మనిషి కూడా లైఫ్ తోటి ఫైట్ చేయాలి, మనతో ఫైట్ చేయాలి. అప్పుడు కానీ మాయతో ఫైట్ చేయాలి, మనసుతో ఫైట్ చేయాలి. ఆ తర్వాత భగవంతుడి దగ్గర నిర్మలంగా ఉండాలి, ప్రపంచంతో ఫైట్ చేయాలి. ఎందుకంటే ఈ కాంపిటీషన్ పోటీ తత్వంలో ప్రపంచంతో కూడా పోటీ తత్వాన్ని కూడా ఫైట్ చేయాలి. లోపల దైవత్వం ఉండాలి. వీటన్నిటికీ అంటే ఎక్కడ చెప్పాలంటే పోరాటం వేరే, ప్రపంచంతో ఆటగా తీసుకుంటే వేరే. అదే శక్తి. జీవితం అనేది ఏంటంటే 2 రకాలుగా ఉంది. జీవితాన్ని పోరాటంగా తీసుకుంటే ఎనర్జీ ఖర్చు అవుతుంది, అది ఆటగా తీసుకుంటే ఎనర్జీ వస్తుంది. సెట్కెళ్ళే ముందు ఎందుకనంటే జీవితం అనేది అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది, సహజం అనమాట. డబ్బు నేను డిప్రెషన్కి వెళ్ళాము అనుకోండి, ఎనర్జీ కూడా అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామంటే మనిషి కూడా ఎప్పుడైనా ఆలోచించుకోండి. చూస్తున్నా నా ప్రేక్షక దేవుళ్ళు అనుకుంటా వాళ్ళ జీవితాల్లో, లవ్లో, బిజినెస్లో, యూత్ ఎంతోమంది కూడా చాలామంది సూసైడ్ చేసుకోవడం. అందరూ కూడా ఏం ఫెయిల్ అయినా కానీ అది టుమారో నీకంటూ ఒక ఫ్రెష్ వధిస్తున్నాడు సూర్యుడు, కొత్త ఒక రోజు వస్తుంది. మొదలు పెట్టడమే. ఇట్లా మా జీవితాల్లో జయాల కంటే అపజయాలు చాలా ఎక్కువ. సార్, ఈ 40 ఏళ్ళలో ఎప్పుడైనా సరే మన రేసులో లేమేమో, మనం వెనకబడిపోతున్నామేమో, మనం ఒకళ్ళు దాటుకుని వెళ్ళిపోతున్నారేమో, మన ఇండస్ట్రీకి పనికిరామేమో అన్న భయాలు ఎప్పుడైనా వచ్చినాయి అండి ఈ 40 ఏళ్ళలో? ఎప్పుడైనా? మంచి తమ్ముడు అడిగాడు. ఎందుకనంటే నేను పనికిరానేమో అనే ఒక చిన్న ఫీల్ ఉంది చూడు. అదేమో మనం తక్కువ చేసుకున్నట్టు. మనల్ని తక్కువ చేసుకుంటే అవతలలో నేను ఎక్కువ ఎలా కనిపిస్తాను? అందుకని ఎవరు ఈ ప్రపంచంలో పనికి రాలేమని భగవంతుడు పుట్టించడు. పని ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకొని ఆపుతాడు. అది అందుకని మళ్ళీ ఆయుధాన్ని కొంతవరకు ఆడి ఆయుధాన్ని ఆపేస్తున్నాడు. అంతేగాని దానికి బాధపడే విషయం అనేది అంటే మీ దైవచింతనలోకి వచ్చిన తర్వాత అనేది ఎక్కడ అంటే నేను చాలామంది చెప్తూనే ఉన్నాం, మేము కూడా చాలామంది చెప్తున్నాం. మమ్మల్ని మేము ఒక ఇండస్ట్రీ చేస్తున్నాం కాబట్టి మా మీద ప్రేమతోటో మీరు కనకడతోటో సినిమాలు ఇవ్వద్దు, నిజంగా అవుట్పుట్ ఉంటేనే ఇవ్వండి. మేము ఆల్రెడీ హ్యాపీగా ఉన్నాం. మీకు నచ్చలేదంటే హ్యాపీగా తీసేయండి, హ్యాపీగా తీసుకుంటాం. ఇప్పుడు చెప్పేది ఎందుకంటే మీకు నచ్చలేదు అనుకోండి, మా వల్ల అవుట్పుట్ లేదంటే హ్యాపీగా మాస్టర్లు, పెద్ద సీనియర్ మాస్టర్లు ఏమో ఉండాలి, మొక్కకుండా పడవద్దు. ఎందుకంటే సినిమా ఇంపార్టెంట్. సినిమాకి ముందు మేము తక్కువ ఎందుకంటే మన సీనియరే మన తక్కువ, అప్డేట్ వర్షన్ మారుతూ ఉందన్నమాట. అందుకని ఇంకా మా అవుట్పుట్లో మా ఎమోషనల్ మీకు ఏమైనా అవసరం ఉంటే వాడుకోండి, లేదంటే మనం హ్యాపీగా మేము భగవంతుడి దగ్గరగా తొందరగా కనెక్ట్ అవుతానికి చెప్పి ముందుగా మేము మేము ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు కూడా నువ్వు వచ్చి నన్ను ఎదవ అన్నాడు అనుకోండి, నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ముందు నేను ఎదవగా ఫీల్ అయ్యాను అనుకో, నాకు అంత ఫీల్ అయినప్పుడు నువ్వు ఎన్నన్నా నాకేమన్నా అంటావు. మేమే ప్రిపేర్గా ఉన్నాం, ఐఎమ్ రెడీ టు ఫైట్ అన్నట్టు. అలాంటప్పుడు ఇంకా ఇబ్బంది పడేదే ఉంది. సెట్లోంచి సార్ ఇది మా వల్ల కాదు, మేము చేయలేము, మీకు తగ్గట్టు మేము చేయలేము అని దండం పెట్టేసి వెనక్కి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయండి? మన వెనక భగవంతుడు ఉంటే ఎవరు దండం పెట్టాలి, నాకంటే ఎవరు తోపుతురు? ఆ ఇన్నర్లో మన పవర్ ఉండాలి. తర్వాత ఆ క్షణం అనేది మనకి ఆ టెన్షన్స్, వర్క్లో ఆ టెన్షన్స్ ఉండొచ్చు, భయపడిపోయి నా వల్ల కాదు అని అంటే ఆయనతో డైరెక్టర్తో మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు కూడా మే ఫీలింగ్ ఏంటంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క వర్షన్ ఉంటుంది. అవును. మేము ఒక సీన్ చెప్పిన డైరెక్టర్ దాన్ని ఎలా పిక్చరైజేషన్ చేయాలి అనేది నాకు వర్షన్ ఉంటుంది, డైరెక్టర్కి ఇంకొక వర్షన్ కావాలని డైరెక్టర్కి ఒక వర్షన్ ఉంటుందమ్మా. అర్థమైపోయింది. బట్ మేము చేసే వర్షన్ ఆయన నచ్చలేదని మేము తక్కువ కాదు. అందుకని మేము నచ్చలేదు కావాలి, ఆయన వర్షన్ ఇది ఉంది కావాలి అని చెప్పి నీ వర్షన్కి బెటర్ దగ్గర చేసుకొని కూడా కొన్ని సందర్భాలు వచ్చినాయి. కాబట్టి అది స్క్రీన్ మీద వెళ్ళిన తర్వాత ఆయన వర్షన్ బెటరా మా వర్షన్ బెటర్ అని ముందు నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు. ప్రజలు 100 రూపాయలు 200 రూపాయలు టికెట్ కొని వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు చేసిన వర్క్ గొప్ప జడ్జిమెంట్స్, వాళ్ళు జడ్జిలు, వాళ్ళు గురువులు వాళ్ళు.
ఒక్క మాట తడుతూ ఏంటి అంటారు. ఎందుకంటే అలాంటి వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉన్నారు. అందుకని మేము 10 మంది కాదన్నప్పుడు దాన్ని మేము తీసుకుంటాం. నువ్వు చెప్పింది కరెక్ట్గా కావాలని దాన్ని అంగీకరిస్తాం. ఎందుకంటే ఒక డైరెక్టర్ అంటే సినిమా కెప్టెన్ అనమాట. 24 కార్స్ ఒక కెప్టెన్ అనమాట. అతనికి అన్ని మనవన్నీ నచ్చాలని రూల్స్ ఏం లేదు. అంటే భగవంతుడు అందరు నచ్చట్లేదు, ఇక మేము చేసింది ఎట్లా వస్తుంది, అందరు నచ్చకూడదు కూడా. నీకు అర్థమైందా? సైకాలజీగా తీసుకుంటే అందుకని వాళ్ళు నచ్చినట్టు ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది. అందుకని అందరూ నేను నచ్చాలని అనుకుంటాను అనుకోండి. అసలు ఎందుకు నచ్చాలి అందరికి? ఎందుకు నచ్చాలి? ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. ఎందుకు నచ్చాలన్నా వాళ్ళు మనిషి స్వతంత్రంగా రావడానికి వచ్చాడు. మరి జీవించంగా నీ ఇష్టానికి నువ్వు జీవించు, నా ఇష్టాన్ని నువ్వు జీవిస్తా. అందుకని నాలోకి నువ్వు రావాలి, నీలో నుంచి నువ్వు నాలోకి రావాలని ఘర్షణ పడేది అన్నకంటే నీ ఎంత నువ్వు హ్యాపీగా ఉండవు, ఎంత హ్యాపీగా ఉండవు. నచ్చలేదా? బాయ్ బాయ్ బాయ్, నెక్స్ట్ కలుద్దాం. ఠీక్. సెట్కి వెళ్ళే ముందు దేవుడిని ఏం కోరుకుంటారు? సెట్కి వెళ్ళే ముందు ఎందుకనంటే పొద్దున్న లేచి నేను 300 మంది, ఒక 300-400 మంది టెక్నీషియన్స్ ఏ ఊరు నుంచో వచ్చి, ఎక్కడి నుంచో వచ్చి, కులం మతం లేకుండా అతిథింగా ఒకే స్వాట అందరు కలిసి భోజనం చేసుకుంటూ పొద్దున్నే టిఫను, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ షూటింగ్ అండ్ ఎక్సైజ్ స్నాక్స్, టీ కాఫీలతోటి ఆ ప్రొడక్షన్ బెదర్స్, లైట్ ఆఫీసర్స్, కెమెరామెన్ డిపార్ట్మెంట్, ఫైటర్స్, డాన్సర్స్ అందరు కలిసి భోజనం చేస్తున్నారే. ఇలా ఇది వసుదేవ కుటుంబం అంటారు కదా, మనకి హిందూ ధర్మంలో వసుదేవ కుటుంబం అని అంటారు కదా. ఇలాంటి కుటుంబంలో పనిచేయడం అదృష్టం భావించాలి. థ్యాంక్స్ భగవంతుడా కాలు పెడతాం. ఇలాంటి అద్భుతమైన కులమాతాలకి అతీతమైన అద్భుతమైన కళామతల్లి ఒడిలో మమ్మల్ని కూడా చేర్చుకొని అందరితోటి అన్నదమ్ములుగా ప్రేమించి పనిచేస్తున్నాం. ఇలాంటి భాగ్యం కలిగించడం ఎంతో థ్యాంక్స్ అయ్యా. ప్రతి క్షణం థ్యాంక్స్ జీవిస్తాం. ఏంటంటే ఫస్ట్ షూటింగ్ మేము చెన్నై వెళ్ళినప్పుడు, ఊర్లో మేము పొలానికి వెళ్ళినప్పుడు ఒక పొలం మీద ఒక పచ్చడే ఉంటుంది. పొలంలో పెద్ద కూరలు పెట్టుకొని వెళ్ళము అనమాట. 2-3 కూరలు తినాలంటే పెళ్ళిళ్ళకి ఏదైనా పండగలకి తినేవాడు అనమాట. ఫస్ట్ రోజు మేము చెన్నై అరుణాచలం షూటింగ్కి మా రాజ్ మాస్టర్ గారు తీసుకెళ్ళినప్పుడు చూస్తే అక్కడ గుంటలుగా పల్లెల్లో గుంటలుగా ఉండే ఆ గుంటలో 4-5 కూరలు అన్నం చూడగలనే. భగవంతురా ఇది రోజు పెళ్ళిలాగా ఉంది ఇదే. ఈ అన్నం కోసం పని చేయాలనుకున్నా భగవంతుడు అన్నీ ఇచ్చాడు, డబ్బులు పేరు ఇచ్చాడు అనమాట. థ్యాంక్ యూ. తగినంత భావంతో ఉంటాం అనేది మేము ఎప్పుడు అలా ఉంటాం. కానీ అన్నదమ్ములు అనేవాళ్ళు, కవల పిల్లలు అనేవాళ్ళు ఒకేలా ఉండొచ్చు, ఒకేలాంటి బట్టలు వేసుకోవచ్చు, ఒకేలా కనబడవచ్చు, ఒకే పని కూడా చేయొచ్చు. కానీ ఒకేలా ఆలోచించవచ్చు అనేది మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఒకేలా ఉంటుంది మీ ఇద్దరి నుంచి. అటు కాదు, మేమిద్దరం కలిసి ఆలోచిస్తానంటే నీకు వేరే ఉండొచ్చేమో. అది భగవంతుల్లో చూస్తున్న ఆలోచన కదా. ఏకవచ్చనం ఇన్నేళ్ల కెరీర్లో అండి ఎవరైనా పోటీగా అనుకున్నారా వీళ్ళు నాకు పోటీ అని ఎప్పుడైనా అనిపించిందా? ఎవరైనా చూస్తే మేము అప్పుడు చెప్తున్న ఇంటర్వ్యూలో కూడా మా అసిస్టెంట్లు ఎవరు వచ్చి మమ్మల్ని ఓడించండి, మమ్మల్ని ఎదురు నుంచండి, మేము ఆనందపడతామని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మా దగ్గర పనిచేసేవాడు మా వెంకట్ మా అన్నగారు అబ్బాయి మా దగ్గర అసిస్టెంట్ చేసాడు. అట్లా 2-3 వచ్చారు. అది పుష్ప 2 చేసాడు, మా అసిస్టెంట్ 2 చేసాడు. రికార్డు బద్దలు కొట్టాడు. మరి సంతోషం కదా. మా బిడ్డ అయితే ఒకటే, మా అసిస్టెంట్ అయితే ఒకటే, మా అందరు సమానే కదా. వెరీ హ్యాపీ. మా సన్ నెక్స్ట్ రాబోతున్నాడు. రన్నింగ్ రేస్ దించేస్తున్నాడు. మేము రన్నింగ్తో చేయలేము కదా, అప్డేట్ వర్షన్ రావాలి కదా. అప్డేషన్ వర్క్ వస్తుంది, చూసి దీవించే వాళ్ళని హ్యాపీగా పక్క తప్పుకోవటం. వయసు ఏమైనా మీ స్పీడ్కి బ్రేక్లు వేస్తుందండి? పెరుగుతున్న వయసు ఇంతవరకు వయసు అనేది మాకేం అర్థం రాలేదు. మాకు 60 సంవత్సరాల దగ్గర రాబోతుంది. 20లో ఎంటర్ అయ్యే ఇండస్ట్రీకి నాకు రాబోతుంది. ఇప్పుడే నో షుగర్, నో బీపీ, నో డాక్టర్, ఐఎమ్ యాక్టర్. పొద్దున్నే 3కి లెగుస్తాం అనమాట. 5 o'clock దాకా మెడిటేషన్ చేస్తాం. 5 to 6 సూర్య ప్రాణాయామం చేస్తాం. ఈవినింగ్ వాకింగ్ చేస్తాం. వెరీ హ్యాపీ. మా పిల్లలు అంటే చెప్పాలంటే మనం నేచురల్ మోడల్ అంటే అన్నిటికీ ఉపకారకరమైంది ఈ ఆయుధం, దేహం. నువ్వు ఇంటర్వ్యూ అడగాలంటే మమ్మల్ని దేహం కావాలి కదా, మేము చెప్పాలంటే దేహం కావాలి కదా, పెళ్లి చేసుకున్నట్టు దేహం కావాలి కదా, సినిమాలో ఫైటింగ్ చేయాలి దేహం కావాలి. ఇన్నిటికీ మూలమైన ఈ దేహం కోసం మనం ఏం ప్రాధాన్యత మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour కొంచెం ఎక్సర్సైజ్. దీనికి ఏం పెట్టాలి, ఏ టైం కొనుక్కోబెట్టాలి, కొంచెం రూల్స్ తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక కార్ డ్రైవర్కి ఒక మినిమం ఒక పంచర్ అవ్వగానే టైర్ మార్చుకునే నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఈ దేహాన్ని మనం పోషించి నడుస్తున్నప్పుడు
ఒక మినిమం రికవర్స్ ఏం తింటే నైట్ తిన్నాను కడుపు నొప్పిగా ఉంది ఏం తిన్నాను అనే సంగతి కూడా మనకు తెలియకుండా డాక్టర్ తీసి ఏం తిన్నాను నైట్ ఏం తిన్నాను నైట్ బిర్యానీ తిన్నాండి అరగలేదా రేపు తినకాక ఇది నీకు తెలీదా ఆయన దగ్గర చెప్పాల్సింది ఏంటి నిన్న బాగానే ఉన్నాను ఇయ్యాలి నా కడుపు నొప్పి వచ్చింది ఏం తిన్నాను నేను నైట్ పడుకోలేదా ఇప్పుడు తిన్నాను ఏంటంటే ప్రపంచం మీద సంపద మీద కీర్తిని ఫోకస్ కొంచెం అప్పుడు మన మీద మనం ఫోకస్ చేస్తాం లైట్ వెళ్ళి తెప్పాలి అప్పుడు బయట ప్రపంచ విషయాలు వాడు అలాంటి వాడు వీళ్ళు ఎలాంటి వాడు వాడు తప్పు అన్ని ఇటే చూపిస్తే అసలు ఇది ఇటు తప్పులు కెమెరా మనకెళ్ళి తిప్పితే కదా అసలు నేనేం చేస్తున్నానా ఏడీ అని లెగుతున్నానా మాట రాంగ్ చెప్పింది ఒకటి చేయాల్సిన ఒకటి చేస్తానా అని మన మీద కొన్ని కెమెరా తిప్పితే మనలో తప్పులు మనకు తెలుస్తాయి. అందుకని కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి కెమెరా మా మీద తిప్పుకున్నాం క్లారిటీగా ఉన్న 4 రోజుల్లో కొట్టుకునేది ఎందుకు ఒక తల్లిపాలు తాగి అన్నదమ్ములు ఒక తల్లిపాలు తాగి ఒకళ్ళు ఇంట్లో కొట్టుకుని చిన్నపిల్లలు కొట్టుకుని అల్లలు కొట్టుకుంటారు సట్లు కొట్టుకుంటే మీసాలు గడ్డలు వచ్చి కొట్టుకుంటారు నవ్వుకుంటారు మిమ్మల్ని ఆట కోసం పంపిస్తే కొట్టుకుంటారా కానీ అన్నదమ్ములు మీరు అన్నట్టు బయట అన్నదమ్ములు ఒకే తల్లి కడుపు నుంచి పుట్టుకొచ్చిన అన్నదమ్ములు విడిపోయి ఆస్తుల వల్ల డబ్బుల కోసం విడిపోయి వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటది చేస్తుంటే బాధ వేస్తుంది రాళ్ళు నాటకాన్ని బాధ వేస్తుంది నవ్వేస్తుంది కాదు మేము ఇద్దరం ఉన్నాము రామ్ మెల్ సూపర్ అని నువ్వు పొగిడేవు ఏం ఆ సూపర్ నాదే కదా నేనే కదా సూపర్ ఎవరు తింటే ఏముంది చూస్తున్నా నా ప్రేక్షక దేవుళ్ళు కూడా ఉన్న 4 నాటకాలను కొట్టుకొని టైం వేస్ట్ చేసుకోవచ్చు పగల పెంచుకోవచ్చు చాలా టైం చాలా వాల్యుబుల్ అయింది. స్క్రీన్ మీద రక్తపాతం చిందించే 2 ఫైట్ మాస్టర్లు బయట ఇలా ప్రేమ గురించి శాంతి గురించి మాట్లాడుతుంటే వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. కానీ మీ ఫైట్ మీరు చూస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంటదా ఎందుకు ఇంత రక్తపాతం ఎందుకు అనిపిస్తుందా ఏది భగవంతుడా ఏది మా చేత పొట్టలో కూర్చేట తిప్పటం ఏంటి తీసుకెళ్ళాను కదా త్రిశూలం తిప్పుతుంటాడు బాగా పొట్టలో తిప్పి మీరు వచ్చి కొత్తగా వచ్చినప్పటికీ ఇప్పటికీ టెక్నిక్ చాలా మారిపోయింది. ఇప్పుడు ఫైట్ మాస్టర్లు ముందే డిజైన్ చేసుకుని ల్యాప్టాప్ ఇప్పుడు కూడా అదే కంపల్సరీ. ఎందుకంటే అప్డేట్ వర్షన్ మారే కొద్ది మనం మారలేదు అనుకోండి మమ్మల్ని ఎందుకు పెడతారు ఇక్కడ మమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ అడుగుతాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము కంపోజ్ చేసి డైరెక్ట్ గా చూపిస్తాం ముందు చూసి ఇప్పుడు అంటే డేస్ కూడా లెస్ అవుతుంది. వాళ్ళు కొన్ని చూసేస్తారు ఇది బాగుంది అని 10 చూపించాను దాంట్లో 7 minutes చూసేసి ఇది బాగుంది దీంతో చేద్దాం డేస్ కూడా లెస్ అవుతుంది. అది బాగా వర్క్. హీరోలు ఇదివరకట్లా రిస్క్లు చేయడానికి ఇష్టపడుతున్నారా ఇప్పుడు? ఎందుకంటే ఇష్టపడుతున్నారా? నేను ఇష్టపడటం కాదు ఇష్టపడాలి. ఎందుకంటే ఆడియన్స్ టెక్నాలజీ ముందుకు వచ్చేసింది అనమాట. మేము హై స్పీడ్ కెమెరాలో హై స్పీడ్లో తిరగటం ఇలా నడటం తీస్తున్నాం అనమాట. ఎందుకంటే హీరో కన్ను కొట్టి రెప్ప కొట్టింది కూడా అంత క్లారిటీగా ఆగపడుతుంది. అవును ఇప్పుడు డూపులు పెట్టి పెద్దగా మనం చేయలేము. ఎందుకంటే ఆడియన్స్ అప్డేట్ వర్షన్లో ఉండారు వాళ్ళు. ఏ డూప్ షాట్ అని కూడా వాళ్ళకి జూమ్ చేసి చూస్తున్నారు. అందుకని ఈ డూపు లేని విషయంలో బాలయ్య బాబు గారిని మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు. అలాంటి చిన్న విషయాలు బాబు ఈ షాట్ మీ లెగ్ షాట్ చేస్తా లేక నేనే చేస్తా అంటే ఆయన ఆ నటన మీద ఉన్న పవరు ఆ ప్రేమ 10 విషయాల్లో ఈ వయసులో కూడా నేను చేసి ఆ రిలీజ్గా నేను చేయాలి అనేది ఒక తపాత్రపడే గొప్ప నటుడు అనమాట. ఆయన చూసి మేము భయపడాలి. ఆయన చూసి చిన్నపిల్లడు కాపాడాలి చిన్నపిల్లడు అటు దూకుతుంటాడు కదా అంటే ఆ యాక్షన్లోకి వెళ్తే ఆయన చిన్నపిల్లడు అవుతాడు. అసలు ఏం తెలియని అర్థకుండా మనం ఏం చేస్తే అది 10 ఇంతలు ఇవ్వాలని ఒక తపనతోటి ప్రయత్నిస్తున్న గొప్ప నటుడు అనమాట. ఇంతమంది స్టార్ హీరోలతో పనిచేశారు కదా, రిస్క్ అంటే వెంటనే ఒప్పేసుకునే హీరో ఎవరు ఇంతమందిలో? అంటే రిస్క్ భయపడకుండా ఎలా చెప్పాలంటే బాలకృష్ణ గారు చెప్పాలి. అందరూ ఎందుకంటే అంటే ఒకళ్ళు చేస్తారు వాళ్ళు కాదు అంటే ప్యాన్ ఇండియా సెన్స్ వచ్చింది. ఇప్పుడు కాంబినేషన్ చూసిన తర్వాత మేము వద్దన్న టెక్నీషియన్ కాంబినేషన్ వచ్చింది, హీరోల కాంబినేషన్ వచ్చింది. ఒక సినిమా టీజర్ రిలీజ్ అయితే ప్రపంచం అంతా చూస్తున్నారు. ఇంతకుముందు లేదు కాబట్టి అందరూ కూడా ఎఫెక్ట్ పెడుతున్నారు. అందరూ వాళ్ళ నుంచి ఏం కావాలనేది అందరూ వాళ్ళే ముందుకు వచ్చి నేను చేస్తానని హీరోస్ బాగుండాలంటే ఒకళ్ళు అనేది. ఇంకా కొంతమంది మేము దాన్ని బలంగా ఇదివరకు హీరో ఒంటి చేతితో కొడితే 100 మంది గాల్లో లెగిస్తే జనాలు తప్పట్లు కొట్టేవాళ్ళు, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు జనాలు
ఫ్యాన్సే న్యాచురల్గా ఉండాలి ఫైట్ అనుకుంటున్నారు కదా. కానీ ఒకవైపు చూస్తే మాస్ ఫైట్లు కూడా జనం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు ఏమో న్యాచురాలిటీ కావాలంటారు, ఒకవైపు మాస్ చేసిన బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎందుకనంటే ఆర్టిస్ట్ తగ్గట్టుగా మనం కంపోజ్ చేయాలి. ఇప్పుడు బాలయ్య బాబు దగ్గర మనం అఖండ 2 అనే ఒక అద్భుతమైన విశ్వశక్తి ఆయనలోకి వచ్చి ఒక శివుడే ఆయనలో తాండవం ఆడుతున్నాడనే ఒక ఎమోషనల్ తీసుకొచ్చినప్పుడు అక్కడ నో లిమిట్ అన్న, నో బౌండరీ లేదు. కొడితే ఎక్కడికి మొత్తం థియేటర్ టాపులు వేసిపోవాలి. క్రికెట్ లో ఉంటారు 6 కొడతారు చూడు, ఏది కొట్టే 6 4లు 2లు 100 లేవు, రన్ ఓవర్లు లేవు. ఎందుకంటే ఆ క్యారెక్టరేషన్ అలాంటి డైరెక్టర్ బోయపాటి గారు డిజైన్ చేశారు అనమాట. ఈ సినిమాలో 3 క్యారెక్టరేషన్ కనిపిస్తాడు బాలయ్య బాబు. ఒకటి యంగ్ బాలయ్య షూట్ చేసుకొని మేము తీదలు కనిపించారు, రెండోది పాత అఖండ క్యారెక్టరేషన్ ఒక ఫైట్లో కనిపిస్తారు. ఇది దాన్ని మించిన ఒక క్యారెక్టరేషన్, ఒక సాధులు హిమాలయాల్లో తపస్సు చేసి ఆ విశ్వశక్తిని తీసుకొని ఆ బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది ప్రపంచానికి కొత్తగా చూసిపోతున్న డైరెక్టర్ బోయపాటి గారు. ఈ మిషన్ గన్ని త్రిశూలం హ్యాండిల్ చేసే షాట్ గురించి ఫ్యాన్స్ చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు, చాలా బాగా మాట్లాడుకున్నారు. ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మిషన్ గన్ డైరెక్టర్ గారు ఐడియా అనమాట. దీన్ని ఇలా 2 కలపాలన్న ఐడియా డైరెక్టర్గా మేము అందరం కూర్చొని, ఎందుకనంటే అలాంటి మిషన్ గన్ని హీరో కాలవడం అనేది మేము ఎన్నో హీరోలతో మేమే చేసాం అనమాట. దీనికి ఈయనలో ఉండే ఆయుధం ఏంటి? నీ దగ్గర ఎన్ని గన్లు అన్న ఉండొచ్చు, నా దగ్గర భగవంతుడి శక్తి త్రిశూలం ఉందనే ఒక శక్తితో వెళ్తే ఒక క్యారెక్టరిస్ట్ ఆ త్రిశూలంతో సప్పర్ కొడితే అలా ఆపరేట్ చేస్తే దదలు వేసారు ఒక 100 మంది. అంటే 3 రకాల ఎనర్జీస్. మిషన్ గన్ను కాలవటంతో మిషన్ గన్కి ఒక పవర్ ఉంటుంది, ఆ పవర్కి త్రిశూలం యాడ్ అయ్యింది, త్రిశూలానికి ఆయనలో ఉన్న శక్తి శివశక్తి యాడ్ అయ్యింది. దానికి ఒక బాలయ్య బాబు కూర్చున్నాడు, డైరెక్టర్ బోయపాటి గారు ఉన్నారు. ఆ బుల్లెట్ ఎలా ఉంటుంది? అంతమంది కలిసి కొడితే ఇక థియేటర్ టాప్ లెవెల్ ఏముంటుంది? దాని వెనక రికార్డింగ్ ఇచ్చే మ్యూజిక్ తమ్మన్ గారు ఉండారు అన్నమాట. తమ్ముడు కొడితే మేము ఎంత ఫైట్ ఇస్తాం, మమ్మల్ని చూసి మమ్మల్ని ఇంకా ఒకటే చేయలేదు. అద్భుతం బ్యాక్గ్రౌండ్ సెట్ ఇచ్చే ఆర్ట్ డైరెక్టర్ కేఎస్ ప్రకాష్ గారు ఉన్నారు. మేము అనుకున్న కంపోజ్ చేయడానికి చూపించడానికి రామ్ ప్రసాద్ కెమెరామెన్ గారు, సంతోష్ ఇద్దరు ఉన్నారు అనమాట. మమ్మల్ని అనుకున్న ఎలివేషన్ పంపించడానికి కోసం ప్రొడ్యూసర్స్ వాళ్ళిద్దరు లైన్లో ఉన్నారు అన్నమాట. ఇది ప్రపంచం పరంగా అఖండ 2 అనేది రీచ్ అవ్వాలి, అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఇంకెంత ఖర్చు పెట్టాలని వాళ్ళు ముందుకు వచ్చి ఉన్నారు అనమాట. అందరూ కలిసి కట్టుగా ఈ సినిమాని ఇంత హైప్లో రావడానికి కారణం అందరూ ప్రోత్సాహం ఉంది, అందరూ అఫెక్ట్ కూడా దీనిలో పెట్టడం ఛాలెంజ్గా తీసుకున్నారు ఈ సినిమా. కుంభమేళాలో షూట్ చేశారండి. కుంభమేళ అద్భుతమైన కుంభమేళ 100 మంది సాధువులు మధ్యలో కొన్ని చిన్న చిన్న సీన్స్, దానిలో పై రికమెండేషన్ ద్వారా అది సాధ్యమైంది కాదు. ఆ ప్లేస్ కూడా వెళ్ళలేని ప్లేస్ లో బోయపాటి గారు రికమెండేషన్ తీసుకొచ్చి ఆయన చాలా ఇంత అవుట్పుట్ ఇంత మీరు అంటానికి కారణం క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటి గారు అనమాట. ఎందుకంటే ఆ సినిమాని A-Z అంటారు కదా, A-to-Z క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటి గారు అనమాట. ఆయనకి ఎమోషనల్ క్యారప్ అడ్రస్ డైరెక్టర్ బోయపాటి అంటారు కదా. బోయపాటి గారితో వరుసగా సినిమాలు చేస్తున్నారు. మధ్యలో ఒక సినిమా ఏదో మిస్ అయినట్టున్నారు. మేము స్కంద రామ్ గారు అది చేయలేదు. ఎందుకు అదొకటి మిస్ అయ్యారు? ఎందుకంటే బోయపాటి గారికి మీకు ఏదో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, అందుకే ఆ సినిమా చేయలేదు అంటారు. ఏం లేదు, కొన్ని సినిమాలు మేము బిజీగా ఉన్నాము, కొన్ని ఆ సమయం కొంచెం డేట్లు అట్లా అడ్జస్ట్ అవ్వక అట్లా జరిగింది అనమాట. ఇక్కడ నుంచి ఇక మిస్ అవ్వదు. కానీ బోయపాటి గారి స్టైల్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఆయనే దాదాపు సగం ఫైట్ ఆయనే చూపిస్తారు. ఆయన ఎమోషన్ లో దానిలో ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఓ ఫైట్ మాస్టర్ డైరెక్టర్ చాలా హెల్ప్ గా అవుతాడు అనమాట, హెల్ప్ దగ్గరగా అవుతాడు అనమాట. అలాంటి ట్రావెల్ ఆయనతో ఇన్ని సంవత్సరాలు మేము చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వస్తున్న యంగ్ ఫైట్ మాస్టర్ని వాళ్ళ వర్క్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళల్లో ఉన్న స్పార్క్నెస్, ఎవరు ఫైట్ చూస్తుంటే భలే చేసాడు ఈ ఫైట్ మాస్టర్ ఎవరు అనిపించింది. ఎవరు ఫైట్ చేస్తే బాగుంది అనుకున్నారు, ఆ ఫైట్ చూసినప్పుడు స్పార్క్ వచ్చింది. అవునా? ఏం లేదమ్మా, బాగున్న దానికి ప్రతి వాడు స్పందించాల్సిందే కదా. బాగలేదంటే ఆడియన్స్, మనం ఎవరు చెప్పడానికి, ఆడియన్స్ చెప్పేస్తారు బాగలేదని. నేను బాగలేదన్నా కానీ ఆడియన్స్ బాగుందా, నేను సూపర్, నేను పని చేసిన నా కాకి పిల్ల కాకి ముద్దు, నా పని నాకు బాగానే ఉంటుంది. ఇక ఆడియన్స్ దగ్గర నచ్చాలి కదా. అందుకని ఆడియన్స్ నచ్చేలాగా ఎవరేం చేసినా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. వాళ్ళే నా వెరీ గుడ్, మేమనే కరెక్ట్. నేను ఒక్కలే సినిమా ప్రపంచాన్ని మేము ఇండస్ట్రీ మేము మొయ్యాలి, మేమే నడపాలని ఏం లేదు. అందరు రావాలి, కొత్త టెక్నీషియన్ రావాలి, ఎదగాలి, ఇండస్ట్రీ బాగుండాలి.
ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని మనం లీడింగ్లో ఉన్నాం. ప్రపంచం అంతా తీసుకెళ్ళిన గొప్ప డైరెక్టర్ రాజమౌళి గారు లాంటి గొప్ప మహానుభావులు ఉండబట్టి కదా ప్రపంచం అంతా మన తెలుగు ఇండస్ట్రీ తెలిసింది. ఈ సినిమా రిలీజ్ అయితే అంత తెలుగు అంటే అందరూ లుక్స్ తెలుగు ఇండస్ట్రీ మీద ఉండే టెక్నిక్ ఆల్ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ మీద ఉంది లుక్. మన తెలుగు సినిమా ఫైట్స్ బాలీవుడ్ వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు. అసలు వాళ్ళు మన ఫైట్ అంటేనే వాళ్ళకి పిచ్చెక్కిపోయేటట్టు చూస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మన తెలుగు సినిమాలు డబ్బింగ్ లో వెళ్తే బాగా చూస్తున్నారు. ఎందుకు అంత ఆ కారణం అంటే మనకి తెలుగు సినిమాలు ఎందుకు యాక్షన్ అట్టుందంటే ఎమోషనల్ డ్రామా మన ఎక్కువ తెలుగులో ఉంటుంది. ఇంకా ఇంటికి ఏంటంటే వాళ్ళ సాంగ్స్ బాగా ప్రాధాన్యత ఇస్తారు. అవును, సాంగ్స్ కి ఫోటోగ్రాఫ్ బాగా ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు ఇండస్ట్రీ అంటే యాక్షన్ ఎమోషన్, అప్పుడు ఈ ఎమోషన్ యాక్షన్ వాడికి బాగా కనెక్ట్ అయింది కాబట్టి లైక్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా ఫైట్ మాస్టర్స్ మన ఫైట్ మాస్టర్ కూడా జాట్ మేము చేసాం, హిందీలో సన్డేతో చేసాం. జాట్ అందులో అన్ని ఫైట్లే చేసింది. నెక్స్ట్ సినిమా రెండో సినిమా బార్డర్ 2 కూడా మమ్మల్ని పిలిచారు. డేట్లు కూడా లేకుండా కొంచెం అవ్వలేదు అనమాట. మొన్న రిలీజ్ అయిన కాంతారా 2లో కూడా మేము ఒక ఇంటర్వ్యూ బ్లాక్ చేసాం అనమాట. చేసారా? కన్నడ చేస్తున్నాము, హిందీ అట్లా చేస్తున్నాం. పాన్ ఇండియా ఫైట్ మాస్టర్లు అంతే. మేము అనకూడదు, మీరు అనుకుంటే మిగతా భాషల్లో ఇప్పుడు ఎలా ట్రీట్ చేస్తున్నారండి? మన ఫైట్ మాస్టర్లు కానీ మన టెక్నీషియన్లు కానీ మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం ఎలా ఉంది బాలీవుడ్లో? యాక్షన్ మర్యాద ఎక్కడైనా దాన్ని టైం స్పెండ్ చేయాలి, దాన్ని బాగా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ పెట్టాలి, దాని లొకేషన్ స్కై కూడా అందరూ బాగా చేస్తారు. ఒక ఫైట్లో ఒక ఎమోషన్ చూపించడానికి ట్రై చేస్తుంటారు కదా, దాన్ని ఒక కథలాగా చెప్పడానికి ట్రై చేస్తుంటారు. ఫైట్కి ముందు, ఫైట్కి తర్వాత ఒక కథ నడుస్తుంటది కదా. ఈ డిజైనింగ్ ఎలా జరుగుతుంటది మీలో? డైరెక్టర్ ఎక్కువగా యాక్షన్ ఫైటింగ్ డిస్ట్రిబ్యూషన్ కొట్టుకునే దానికంటే కూడా అసలు హీరో ఎలా వస్తాడు, దాని ముందు ఎమోషన్ బాగా, ఎంతకుముందు కథ ఎలా, ఎంతకుముందు హీరోకి ఏ ఎమోషనల్ కనెక్ట్ అయి ఉన్నాడు, ఇక్కడ రావడానికి ఎలా, ఈ క్యారెక్టర్ ఏ మూడ్లో ఉన్నాడు అనే దాన్ని ప్రతి విషయాల్లో కొంచెం కథలో నుంచి ఇన్వాల్వ్ అవుతాం. మీకు గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అలా ఒక చిన్న స్టేడియంలో కూర్చొని అమ్మ అప్పుడే అంతకుముందు చనిపోయింది అన్న సంగతి తెలిసింది. ఎలా చనిపోయిందని తెలియదు. అలా శోకంలో ఉన్నప్పుడు, అమ్మ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆయన గబ్బర్ సింగ్ ఫైట్ ఇంటర్వ్యూలో బయట చూస్తుంటారు. అట్లాగా ఏదైనా ఒక ఎమోషనల్ మనకు కథ వెనక ఉంటే ఆ ఫైట్ కొండలో ఒక ఫీకే వేరే ఉంది. ఆ ఎమోషన్ లేకుండా మనం ఎంత చేసినా కానీ కిక్కు రాదు. అందుకని ఇలాంటి ఎమోషన్ బాగా పట్టుకోవడానికి డైరెక్టర్ బోయపాటి గారు ఫైట్ అంటే ఆయన ప్రాణం అనమాట. అందుకని ముందు వెనక చాలా స్ట్రాంగ్ చేస్తాడు. దానికి మేము బాగా హెల్ప్ అవుతాం. ఒక ఫైట్ హిట్ అవ్వాలంటే 100 మంది ఫైటర్లు ఉండక్కర్లేదు. కరెక్ట్గా మీరు అన్నట్టు ఆ ఎమోషన్ అనేది వర్క్ అయితే అవును. క్యారీ అయిన తర్వాత నీకు గంటల బయట కూడా చేయక్కర్లేదు. కొంత సార్పు తీసినా కానీ దొల్లు బూస్బాల్స్ అవుతాయి. ఎమోషన్ క్రియేట్ అవ్వాలి, అనిపించాలి. మనకు కూడా నీకు తెలుసుకో, న్యాచురల్గా వాడు తీసుకో. ఆకలి బాగా ఆకలి అయినప్పుడు అన్నం తిన్న విధానం వేరే, ఆకలి కానప్పుడు నీ పంచపరాణాలు పెట్టినా కానీ నీ పెద్ద టేస్ట్ ఉండదు. ఆకలి అవుతున్నప్పుడు నువ్వు పంచపరమాణాలు రకరకాల కూరలు ఉండి ఇచ్చాడు, కడుపు నిండి చాలు అంటావు. అదే స్థితి ఎమోషన్ పీక్ వచ్చినప్పుడు ఎలా కొట్టినా చాలా కొట్టినా కూడా నేను రేంజ్కి వెళ్ళిపోతుంది. కానీ ఇందులో రాజమౌళి గారు ఒక మార్క్ ఎమోషన్స్ పీక్ లో తీసుకెళ్ళడంలో, బోయపాటి గారిది నేను అంటుంది రాజమౌళి గారే అంతే, బోయపాటి గారే, రామ్ లక్ష్మణులే. ఎవరు కలవకూడదు. నీకు ఎంత అర్థమైందా? ఆయన స్టైల్ ఆయన, ఈ స్టైల్ ఈయన, ఇంకో డైరెక్ట్ స్టైల్ ఇంకో స్టైల్. అట్లా కొత్త డైరెక్టర్ మనకు తెలియని ఎంతమంది వస్తున్నారు. ఫ్యామిలీ సినిమాలు సూపర్గా కొట్టారు కదా మనకి. యంగ్ హీరోలతో వర్కింగ్ ఎలా ఉందండి? ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు మీ నుంచి, ఎలాంటి ఫైట్స్ కోరుకుంటున్నారు? వాళ్ళతో డిస్కషన్ ఏమైనా ఉంటుందా? ఫైట్ కదా, ఎందుకంటే ఫైట్ చేయబోయేటప్పుడు ఎమోషన్ మేము చేసాము. రామ్ చరణ్ గారిని చేసాం, పెద్ది ఇంట్లో బ్లాక్ అవుట్ చేసాం. అంటే ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయ్యి ప్రపంచం అంతా మోతం పోతుంది. అలా లెవెల్కి వెళ్తున్నప్పుడు అందరూ అప్పుడు పెట్టాలి. డైరెక్టర్, మేము, హీరో అందరూ కొత్త వాళ్ళని ఎవరైనా ఎఫెక్ట్ పెట్టాలి. ఎందుకంటే ఫ్యాన్ లెవెల్లో తెలుగు ఇండస్ట్రీ ఉంటున్నప్పుడు పెట్టాలి, లేకపోతే ఎవరు చూడరు. చిరంజీవి గారు ఫైట్స్ విషయంలో చాలా కష్టపడతారు. మరి చరణ్ స్టైల్ ఏంటి ఫైట్స్లో? అందుకని చరణ్ గారు ఒక స్టైల్ చూసుకున్నాడు కదా. ఇంకోటి ఏంటంటే ఈ జనంలోకి ఫ్యాన్ ఇండియాకి వెళ్ళాడంటే ఆయనంటే ఒక స్టైలు, ఆ కష్టపడే గుణం,
దాని మీద పట్టు స్థాపన అంతా ఉండబట్టే కదా ప్రజల్లోకి వెళ్ళాడు. అవును ప్రజలంతా అమాయకంగా లేరు. అవును మన ఏదో డాన్స్ ఆడపోయినా డాన్స్ ఆడపోయిన సూపర్ అనడం, ఫైట్ చేయకపోయిన సూపర్ అని లాగా లేరు. అవును కరెక్ట్గా చేయిస్తుంటే ప్రతి వాళ్ళు దాన్ని ఎఫెక్ట్ పెడుతున్నారు. అవును బట్ మనం చెప్తాం కాదు, జనమే చెబుతున్నారు. అవును. చరణ్తో ఇదివరకు ఏం చేశారండి? ఎన్ని సినిమాలు రంగస్థలం చేశారు? చేసాము. అవును రంగస్థలం. రంగస్థలం వేరే పూర్తిగా. అది వేరే ప్రపంచం. సుకుమార్ గారు ఏం చెప్పేవారండి ఫైట్కి ముందు? ఆయన ఒక స్టైల్ అన్నమాట. అంటే నీకు అర్థమైందా, ఎంతమంది డైరెక్టర్ కావాలి, వాళ్ళకు ఒక స్టైల్ కావాలి. ఆయన ఒక టైప్, ఆయన ఒక మూర్ఖత్వం, ఆయన ఒక పిచ్చి. అంటే చెప్పాలంటే కరెక్ట్ చెప్పాలంటే ఒక పెళ్లికి పోయినప్పుడు 10 రకాల కూరలతో ఎందుకు భోజనం పెడతారు? అందరికి నచ్చి నా పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరు హ్యాపీగా తినాలని. అట్లా సో మనీ వెరైటీ డైరెక్టర్స్, సో మనీ కొడవలు ఉంటే ప్రేక్షకులు కూడా కొత్త కొత్తగా ముందుకెళ్తుంటారు అనేది మా ఫీల్. మొత్తానికి అఖండాలో అఖండ 2లో ఎన్ని ఫైట్స్ ఉన్నాయండి మొత్తం మీరు కంపోజ్ చేసిన? అన్ని మేమే కంపోజ్ చేసాం. ఒక చిన్న ఫైట్ మోట్కి రవివర్మ చేసాడు, తగ్గిన ఫైట్లని మేమే కంపోజ్ చేసాం. మొత్తం ఏంటండి మీరు చేసింది? మొత్తం ఉండే చాలా ఉండే లెక్కలేదు. సినిమా చూసి లెక్క అంటే బోయపాటి గారి సినిమా ఎలా ఉంటుంది అంటే సినిమా అంతా ఒక ఫైట్ లో ఉంటుంది. అంటే 7 ఫైట్లు ఉన్నాయి. ప్రతి ఫైట్ ఒక రకంగా డిజైన్ చేశారు. మొత్తానికి అఖండ 2 కోసం యాక్షన్ చూద్దాం, మంచి యాక్షన్ చూద్దాం అని వచ్చే ఆడియన్స్కి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఏం చెప్తారు? ఎందుకనంటే ఇంతకు ముందు వచ్చి చూడాలనుకున్న ప్రేక్షకులు దీని కొత్తగా అఖండ 2లో వాళ్ళు కొత్తగా, అంటే మేము డైరెక్టర్ మేము అందరం కలిసి ఇవ్వబోయే గొప్ప విషయం ఏంటంటే ఒక దైవ శక్తి ఒక హీరోలో భావించినప్పుడు ఆ నడక, ఆ విధం, ఆ ఫైట్ వేరే ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. అందుకని అలాంటి ఒక ఎనర్జీని ఈ సినిమాలో చూసి మీరు కూడా పూనకంతో బయటకు వెళ్తారని మేము అనుకుంటున్నాం. మీరు కూడా న్యాచురల్గా ఏంటంటే ఏమన్నా మన అమ్మవారి జాతరలకి ఇట్లా కొన్ని మనుషులు చూస్తూ ఉంటారు. అంటే ఒక సాధారణ మనిషిగా ఉంటాడు, ఆ అమ్మవారు తన లోపల రంగంలో అతను ఆడే విధానంలో కూడా మారిపోతుంది. చేతులు అంటే అతను తెలియదు నేను ఆడాను అంటే ఏంటంటే ఆ దైవశక్తిలో ఉన్న గొప్పతనం. అట్లాగే ఈ సినిమాలో ఆ శివశక్తి, ఓంకార శక్తిని నింపుకొని ఉన్న ఒక క్యారెక్టరేషన్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది బూష్ బాంబ్స్ వస్తారు. తర్వాత ఇంకో లాస్ట్ చెప్పేది అంటే మన ఈ మీడియం చెప్పేది అంటే ఒక దైవతత్వం మనుషులకు దూరం అవుతున్న కాలంలో, ప్రపంచం మాయ పెరుగుతున్న కాలంలో ఇట్లాంటి అఖండ లాంటి ఒక అద్భుతమైన దైవానికి కూడిన సినిమాని బోయపాటి గారు చిత్రీకరించడం అనేది ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అప్పుడు నాకు కొంచెం ఒక నమ్మకం కలుగుతుంది దైవం మీద నమ్మకంతో సినిమా చూసి ఆ దైవ చింతంలో ఓంకారంతో గుండె మొత్తం నిండి నేను నా ఫ్యామిలీని, నా ధైర్యాన్ని ఎదుర్కొంటానన్న నమ్మకంతో ఈ సినిమా చూసి బయటకు వస్తాడు మనిషి. అందుకని ఈ కేటు గోస్ట్ బోయపాటి గారు చెప్పాలి. ఇంకా రాబోయే సినిమాలు చాలా పెద్ద సినిమాలు ఉంటున్నాయి మీ దగ్గర. పెద్ద ఉంది, రాజాసాబ్లో కూడా వర్క్ చేశారు. చిరంజీవి గారి సినిమా చేస్తున్నారా? విశ్వాంబర చేసాం, మా ఆయన చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీ నుంచి ఫైట్ వస్తుందంటే చాలా కొత్తగా ఉంటుందని చెప్పి మాస్ ఆడియన్స్ ప్రిపేర్ అయిపోతారు. అఖండ 2లో కూడా అలాంటి ఫైట్స్ చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.